మేకులు కొట్టారు. ఓకేనా? ఫస్ట్ నుంచి అంటే ఇదేనా? మన చేతులతో చేసిన పాపాల కొరకు చేతుల్లో మేకులు కొట్టారు. కాళ్ళతో చేసిన పాపాల కొరకు కాళ్ళలో మేకులు కొట్టినారు. అలాగే మన తలలో తలంపులు ఆలోచనలతో చేసిన పాపాల కొరకు ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఏంటిది? ముళ్ళ కిరీటం పెడితే బాగుంటుందా? ముళ్ళ కిరీటం కూర్చుంటుందా? అలాగే మనం శరీరం ఉందా, మరి శరీరం కాళ్ళ నుంచి తల వరకు చేసిన పాపాల కొరకు ఆయన కొరడా దెబ్బలునే, కొరడా తెలుసా మీకు? కొరడా దెబ్బలతో కొట్టింటే ఏసయ శరీరం రక్తం అంతా శరీరం వల్ల రక్తం కారి శరీరం వల్ల ఒక రక్తపు ముద్దలా మారిపోయింది. ఎంత కష్టపడినాడు దేవుడు మన పాపాల కొరకే కదా. ఎవరి కొరకు ఏం చేసినాడు దేవుడు? చాలా దెబ్బలు తిన్నాడు. చేతుల్లో మేకులు కొట్టినారు, కాళ్ళలో మేకులు కొట్టినారు. లాస్ట్ కి సిలువ వేసబడి మరణించాడు. మన పాపాల నిమిత్తం యేసయ్య మరణించాడు. ఏమైనాడు? ఎంత గొప్ప యేసయ్య కదా. ఆడ ఫస్ట్ స్టోరీలో ఏం జరిగింది? వాళ్ళ కొడుకు కోసము వాళ్ళ అమ్మ ఏం చేసింది? ప్రాణం తెగించి నా బిడ్డ కొరకు, నా బిడ్డ బ్రతకాలి, నేను చనిపోయినా పర్వాలేదని వాళ్ళమ్మ ప్రాణం పెట్టి కాపాడింది కదా. అలాగే మన పాపాల నిమిత్తం యేసయ్య కూడా చాలా శ్రమను కోర్చి రక్తం చిందించి అలాగా మన కొరకు చాలా బాధపడి చనిపోయినారు. అంతేకాదు వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది, కానీ మన యేసయ్య గొప్ప యేసయ్య కాబట్టి మన యేసయ్య బతికినాడు, తిరిగి లేచాడు అనమాట. ఓకేనా? నేను ఆ పాపాలన్నీ తీసివేశాడు. ఇప్పుడు ఎవరి జీవితంలో పాపం లేదు. ఓకేనా? తండ్రితో మనకి సమాధాన పరిచాడు. ఓకేనా? వినండి. కానీ ఇంత మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి మనం ఏం చేయాలో తెలుసా మీకు? మీ అందరు తెలుసా? ఏమి లేదు. యేసయ్యా, నేను చాలా పాపాలు చేశాను యేసయ్యా, నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించి యేసయ్యా, ఇక పైన నేను ఏ పాపాలు నేను చేయను యేసయ్యా, నేను మంచిగా ఉంటాను యేసయ్యా అని ఆయన ముందర మన పాపాలన్నీ ఒప్పుకున్నాం అనుకో, మనందరినీ క్షమించి మనల్ని కూడా యేసయ్య ఎక్కడ ఉంటాయని చెప్పిన నేను ఫస్ట్ ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర ఉంటాడని చెప్పినానా? తండ్రి దగ్గర ఉంటాడు కదా. మనల్ని కూడా ఆయన యుద్ధకు కూడా చేరుస్తారు. ఓకేనా? ఓకే, మీ అందరూ యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకుంటారా? యేసయ్య నేను మంచిగా ఉంటాను ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మన పాపాలు కడగాలంటే మనం యేసయ్య రక్తంలో కడుక్కోవాలా. ఓకేనా? మనం షర్టుకి మురికైతే సోపు ఉంది, నెత్తికి మురికైతే షాంపూ ఉంది, ముఖానికి సబ్బు. కానీ మన హృదయానికి వచ్చేసి యేసయ్య రక్తం. ఓకేనా? యేసయ్య రక్తంలో మన హృదయంలో ఉన్న పాపాలన్నీ కడిగి వేసుకొని ఆయన యుద్ధ మన పాపాలు ఒప్పుకుంటే మన అందరం యేసయ్య దగ్గర ఉంటాం. ఓకేనా? మీ అందరూ యేసయ్య బిడ్డలు అవుతారు. ఓకేనా? ఓకే, స్టోరీ క్లోజ్. ఇప్పుడు ఒక వాక్యం అన్న నేర్పిస్తాడు. ఓకేనా? ఆ వాక్యం మీరు నేర్చుకోవాలా. ఓకేనా?